వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. తెలుగునాట తిరుగులేని ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. కెరీర్ స్టార్టింగ్లోనే డబుల్ హ్యాట్రిక్ హిట్స్తో సంచలనాలు సృష్టించిన ఆయన యూత్లో మరెవరికీ సాధ్యం కాని క్రేజ్ని సంపాదించుకున్నారు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలు ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ని తిరుగులేని స్టార్గా మార్చాయి. ముఖ్యంగా ఖుషి సినిమా అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ తిరగరాసింది. అయితే ఖుషి తర్వాత పవన్కి మళ్ళీ ఆ స్థాయి హిట్ రావడానికి చాలా సమయం పట్టింది. 11 ఏళ్ల పాటు ఎన్నో పరాజయాలు పలకరించాయి. మధ్యలో జల్సా హిట్ అయినప్పటికీ అది అభిమానుల ఆకలిని పూర్తి స్థాయిలో తీర్చలేకపోయింది. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా గబ్బర్ సింగ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి పవన్ అభిమాని హరీష్ శంకర్ దర్శకుడు. ఫ్యాన్స్ పల్స్ తనకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు అన్నట్టుగా ఇందులో పవన్ కళ్యాణ్ని చూపించాడు హరీష్. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజమ్స్, డైలాగులు, డాన్సులు ఇలా ప్రతి అంశం ఫ్యాన్స్ని కట్టిపడేసింది. అందుకే గబ్బర్ సింగ్ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మళ్ళీ 13 ఏళ్ల తర్వాత ఓజీ రూపంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమా వచ్చింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ ఉన్నప్పటికీ ఓ అదిరిపోయే యాక్షన్ సినిమాతో ఆయన బాక్స్ ఆఫీస్ని షేక్ చేయాలనేది అభిమానుల కోరిక. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పవన్ పాలిటిక్స్తో బిజీగా ఉండడంతో ఆయన స్టార్డమ్కి తగ్గ సరైన సినిమా రాలేదనే అభిప్రాయం వారిలో ఉంది. ఇప్పుడు ఆ లోటుని తీర్చేలా ఓజీ వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు సుజిత్ కూడా పవన్కి వీరాభిమాని కావడం విశేషం. పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోని ఎలా చూడాలని ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారో సుజిత్ అలా చూపించాడు. పవన్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ప్రతిదీ ఫ్యాన్స్ని కట్టిపడేసేలా ఉంది. సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించే ప్రతి సీను ఓ ఎలివేషన్లా ఉంది. ఇంట్రో ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్, పోలీస్ స్టేషన్ వార్నింగ్ సీన్, క్లైమాక్స్కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఫ్యాన్స్ని మెప్పించే సినిమా ఇచ్చాడు అంటూ సుజిత్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే మాట వినిపిస్తుంది. అప్పుడు గబ్బర్ సింగ్తో పవన్ కళ్యాణ్ అభిమానులు మెచ్చే సినిమాని ఫ్యాన్ బాయ్ హరీష్ అందించాడు. ఇప్పుడు ఓజీతో మరో ఫ్యాన్ బాయ్ సుజిత్ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. ఇంతకీ మీరు ఓజీ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి.